తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని కొండేపాటి గంగా ప్రసాద్ స్వగృహంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీకి నాయకులు ఘన స్వాగతం పలికారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ప్రధానంగా ఉందని, దానిని త్వరలోనే తమ నాయకుల సూచనలతో ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించే పనిని మొదట చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే విజయశ్రీ పేర్కొన్నారు. తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటానని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్కు నమ్మి ఘన విజయాన్ని అందించారని మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు విసిగిపోయిన ప్రజలు చంద్రబాబు నాయుడు, మోడీపై నమ్మకంతో ఆశీర్వదించాలని, వారందరికీ ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 2.5 నెలలుగా ప్రచారంలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరి సమస్య నీటి సమస్య, అలాగే ఇళ్ళు అన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే ఇప్పుడు అన్నీ పాడైపోయి ఈ 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు. కాబట్టి ముందు నిత్యావసరాలైన ఇల్లు కానీ అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము. అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి, ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డకి 15,000 వచ్చేలా చూస్తాము. అందరూ చదువుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి. నిరుద్యోగ సమస్య అనేది మన నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా మనకున్న 3 సెజ్లు ఉన్నాయి. అన్నిట్లోని మన లోకల్ వాళ్ళనే ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చేలా చూస్తాము. మీరు చూశారు ఎన్నికలు తీర్పు ఏ విధంగా ఉంది అని చెప్పి రాష్ట్రంలో అసలు అదిరిపోయేటువంటి తీర్పు. ఆ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకే వాళ్ళు ఎంతో ఎక్కువగా మాట్లాడారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా మోడీ గారు కానీ ఎక్కడా కూడా ఎవరిని విమర్శించడం కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరిని విమర్శించడం కానీ చాలా చక్కగా మాట్లాడి అభివృద్ధి సంక్షేమమే మా ధ్యేయం, తప్పకుండా ఈ రాష్ట్రంలో మేము ముందుకు వెళ్ళేది ఆ రెండిటితోనే అని చెప్పి ఏదైతే హింస సృష్టించారో ఆ హింసే వాళ్ళని ఇవాళ అణగదొక్కిందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. హింస అంటే మీకు అందరికీ తెలుసు, రౌడీ రాజ్యం, పోకిరి రాజ్యం, పోలీస్ రాజ్యం, ఈ మూడింటిని పెట్టుకొని ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పినటువంటి ఆలోచనతోటి అనేకమైనటువంటి హింసకు గురి చేసినారు. కాబట్టే ఇవాళ రాష్ట్రంలోనే కాదు పక్క దేశంలో ఉన్నటువంటి మన ఆంధ్రులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, పక్క రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా విచ్చేసి రాత్రి పొద్దుపోయినా కూడా సరే లైన్లో ఉండి అధిక శాతం నమోదైనటువంటి ఓట్లని మనం ఒక్కసారి చూస్తే అందరినీ కూడాను అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను సూళ్లూరుపేటలో చూస్తే నాకు బాధ కలిగించింది ఏంటంటే 35 ఇయర్స్ నుంచి ఇక్కడ చూసిన దాంట్లో వాళ్ళకు మరి మేము డైరెక్ట్గా పేరు కూడా చెప్పలేదు. వాళ్ళకి బాధ ఏంటో తెలియదు. గంజాయి అమ్ముతున్నారంటేనో, తప్పుడు పనులు చేస్తున్నారంటేనో, ఇంకోటో అంటే వాళ్ళే భుజాలు తడుముకుని అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా మేము ఎవరి మీద కక్ష సాధింపు లేదు. అదే సేమ్ టైం పనికి పనులు చేయనీయం. దీన్ని మళ్ళా గురుతరమైన బాధ్యతగా మేమంతా భుజాల మీద వేసుకుని విజయశ్రీ గారిని కానీ, అట్లానే సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం గారు కానీ, కురుగొండ రామకృష్ణ గారు కానీ, సునీల్ గారు కానీ, అందరూ వీళ్ళంతా ఏంటంటే ఒక నిబద్ధతతో పార్టీకి మీ అందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేలా మేము చేపిస్తామని చెప్పేసి మాటిస్తూ, మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.